దానియేలు దర్శనములు అనే కార్యక్రమానికి ప్రేమతో స్వాగతం. డానియేల్ చాప్టర్ 4లో ఉన్నాం. చాలా విషయాలు, తెలిసిన సంగతులు తెలియని కోణంలో చూద్దాం. ఎండి జగన్ వచ్చున్నారు. వెల్కమ్ టు ద ప్రోగ్రామ్. ప్రైజ్ ది లార్డ్. డానియేల్ చాప్టర్ 4. ఒక దేవుని ఎరుగని రాజా, అయితే అపోస్తలు పాలు వలె ఒక పత్రిక రాస్తున్నాడు. నిజానికి లాస్ట్ టైం మీరు నమోదు చేస్తున్నప్పుడు చెప్పారు, ఇదొక్కటే చాప్టర్ దేవుని ఎరుగని రాజు బైబిల్లో నమోదు చేయబడిందని. దీన్ని మనం చూస్తాం. ఈ చాప్టర్ 4లో మనం ఈ డ్రీమ్స్ యాంగిల్లో ఈ చాప్టర్ 4ని ఎలా అండర్స్టాండ్ చేసుకోవాలి, ఈ డ్రీమ్స్ని ఎలా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు 2వ అధ్యాయంలో ఒక డ్రీమ్ చూస్తున్నాం అవును. కదండి. ఆ డ్రీమ్కి ఈ డ్రీమ్కి ఒక వ్యత్యాసం, అతి ముఖ్యమైన వ్యత్యాసం ఉంది. డ్రీమ్ కన్నది వచ్చి నెబుకద్నెజరే, ఎక్స్ప్లెయిన్ చేసింది దానియేలు. ఇందులో ఎటువంటి భేదం లేదు. అయితే ఆ డ్రీమ్కి ఈ డ్రీమ్కి ఏం వ్యత్యాసం అంటే, ఆ డ్రీమ్ని వచ్చి నెబుకద్నెజర్ చెప్పలేదు. ఏ డ్రీమ్ అన్నది నాకు తెలియదు, నేను మర్చిపోయాను అంటాడు. అవును, కానీ ఇందులో డ్రీమ్ని ఎక్స్ప్లెయిన్ చేసేదే నెబుకద్నెజరే. అయితే ఇందులో ఏంటి గొప్ప విషయం అంటే, ఆ రోజు డ్రీమ్ ఆయన చెప్పలేదు, అందువల్ల ఎవరికీ ఏంటది అనేది తెలియలేదు. ఇంకా చెప్పాలంటే అతని వద్ద అడుగుతున్నాం, ఏంటి రాజా చెప్పకుండానే ఇలా అడుగుతున్నావు, న్యాయమా అని అడుగుతున్నారు. అయితే అందులో డ్రీమ్ ఏంటని చెప్పి అందులోకైన వివరాన్ని దానియేలు తెలిపాడు. అయితే ఇందులో ఈయన డ్రీమ్ని చెప్తున్నాడు, ఎవరునూ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయారు. అదే కొంచెం వ్యత్యాసంగా ఉంది. చెప్పేటప్పుడు ఏదైనా కథ చెప్పి ఉంటారు కదా, ఇది ఎవరు. ప్రతి ఒక్కరు ఒక కథ చెప్తారు కదా. అవును, ఈనాడు అలాగే. కానీ ఇక్కడ వాక్యం ఏం చెప్తుందో చూడండి. 7వ వచనము, శకునగాండ్రును గారడి విద్య గలవారును కల్దీయులును జ్యోతిష్యులును నా సన్నిధికి రాగా నేను కనిన కలను వారితో చెప్పితిని గాని వారు దాని భావమును నాకు తెలుపలేకపోయిరి. ఇది దేవుని యొక్క మరొక యాంగిల్. చెప్పకుండా చేస్తున్నారు, చెప్పి కూడా చేస్తున్నారు. ఆ రోజు డ్రీమ్ చెప్పుంటే ప్రతి ఒక్కరూ ఒక కథ చెప్పుంటారని మనం మాట్లాడాం అవును. 2వ అధ్యాయంలో. ఈ రోజు కథ చెప్పడమే ఆపివేశారు. వీళ్ళకొచ్చిప్పుడు దానికి ఏం చెప్పాలన్నదే తెలియకుండా పోయింది. ఇది మన దేవుని యొక్క అదే నేనెప్పుడు చెప్తా, ఈ సర్వశక్తిమంతుడైన దేవుడని ఉంది గదా. అవును, ఆ సర్వశక్తిమంతుడన్నది మనమింకా అండర్ ఎస్టిమేట్ చేస్తున్నాం. మనమింకా దాని 100% మనం దాన్ని అర్థం చేసుకోలేదు. 2 సార్లు షారాన్ని తీసుకెళ్ళిపోతారు. ఒకసారి ఫరో తీసుకెళ్ళిపోతాడు, ఒకసారి అబీమెలెకు తీసుకెళ్ళిపోతాడు. ఫరో తీసుకెళ్ళిపోయినప్పుడు షారాను విడిపించడానికి ఇతను యూజ్ చేసిన మెథడ్కి, అబీమెలెకు తీసుకెళ్ళినప్పుడు షారాను విడిపించడానికి ఇతను యూజ్ చేసిన మెథడ్ ఎంటైర్లీ డిఫరెంట్. ఇక్కడ తెగుళ్ల చేత బాధించినట్టుగా ఉంటుంది, అక్కడ గర్భాన్ని మూసినట్టుగా ఉంటుంది. ఇది బహిర్గతమైన ఆనవాలు. అయితే అక్కడ మెడికల్ ఇష్యూ, లోపల కార్యం. 2 చోట్ల కూడా ఒకే విధంగా విడుదల చేసుండొచ్చు కదా. అప్రోచే మారుతుంది. అదేవిధంగా ఇక్కడ కూడా స్వప్నం అక్కడ తెలియకుండా పోవడానికి కారణం కథ చెప్పేస్తారని. ఇక్కడ నువ్వు చెప్పు, వారు కథే చెప్పరా అంటున్నాడు. చెప్పని విధంగా ఆపాడు. ఇది ఒక విధంగా అందరి మైండ్ని కూడా కంట్రోల్ చేసేది. వానికి దాని వివరం చెప్పడం తెలియలేదు. ఇదేంటి ఒక చెట్టు అది అంటున్నాడు. సో ఇది వచ్చి గాడ్ యొక్క మరో, అదే ఆల్మైటీ అనే కాన్సెప్ట్ అక్కడ వస్తుంది. నాకొక పాస్టర్ గారు చెప్పారు, ఒక విషయాన్ని గురించి మాట్లాడేప్పుడు మీరేంటి దేవుని గురించి అనుకున్నారు, ఆయన లోకంలో ఉన్న ప్రతి ఒక్కరి హృదయాన్ని స్విచ్ తిప్పినట్టు తిప్పుతాడు అని చెప్పేసి అన్నాడు. ఎంతో క్యాషువల్గా ఇంట్లో ఫేస్ తిప్పుతాం కదా, ఫస్ట్ సెకండ్ అని, కొన్ని సమయాలు కరెంటు పోయినప్పుడు ఆ విధంగా చెప్తున్నాడు. స్విచ్ తిప్పినట్టుగా తిప్పుతాడు. నిజంగా అది నమ్ముతున్నాను, విశ్వసిస్తున్నాను. ఇంకను దేవుడు మనిషి హృదయాన్ని స్విచ్ తిప్పినట్టు తిప్పుతున్నాడు. ఏం నెబుకద్నెజర్ని మార్చాడు. ఇది బిబిలికల్గా నమ్ముతున్నాము. ఈ రోజు చూడండి, హఠాత్తుగా విదేశాల్లో చూసినట్లయితే హఠాత్తుగా ఒక నాయకునిపైన అమాంతంగా అందరి ప్రేమ తిరుగుతుంది. ఒకే కాలఘట్టంలో 5 సంవత్సరాల్లో అందరి ఎదిరింపు అతని మీదకి వస్తుంది. ఇదెందుకు అందరికీ ఒకేసారి వస్తుంది, అందరికీ ఒకేలాగా ఎలా జరుగుతుంది? కొన్ని పోరాటాలు చూసినట్లయితే నాయకులే లేకుండా ఒక పోరాటం అట్లే నేషన్ వైడ్గా జరుగుతుంది. ఎవరు చేర్చారు, ఎలా జరిగింది తెలీదు. అప్పుడు మానవ హృదయాన్ని ప్రేరేపించేది అది దేవుని చిత్తం. ఇక్కడ అలాగుంటది. జ్యోతిష్కుల హృదయాలన్నీ కూడా బ్లాంక్ చేసేశాడు మైండ్ని. వారు అడుగుతున్నారు, అడిగి చెప్పాలి, విన్న తర్వాత కూడా చెప్పలేకపోయాడు. 2వది, ఈ డ్రీమ్ యొక్క స్పెషాలిటీ ఏంటి అని అడిగినట్లయితే, దీన్ని దేవుడు ఇప్పుడు ఈ డ్రీమ్ని నెబుకద్నెజర్ వైపు నుండే చూస్తున్నాము. కానీ ఇది వరల్డ్ వైడ్గా ఈనాడు కూడా చూడొచ్చు. గత ఎపిసోడ్లో నేను దీని గురించి చెప్పాను. ఇది ఒక సూపర్ పవర్ అనేటువంటిది అక్కడ ఉంది. 10వ వచనం, నేను నా పడక మీద పరుండి ఉండగా నాకు ఈ దర్శనములు కలిగెను. నేను చూడగా భూమి మధ్యను మిగుల ఎత్తుగల ఒక చెట్టు కనబడెను. ఆ చెట్టు వృద్ధి పొంది బ్రహ్మాండమైనదాయెను. దాని పైకొమ్ములు ఆకాశమున కంటునంత ఎత్తుగా. ఆ చెట్టును గురించి చెప్తూ, అది వృద్ధి చెంది ఆకాశం వరకు అంతెత్తుగా, హెవెన్ వరకు అని ఉంటది. అది స్కై అని మనం చెప్తాం. ఆ చెట్టు అంటే ఏంటి అన్నందులకు ఆయన ఇక్కడ చెప్తున్నాడు. 21, 22, దాని ఆకులు సొగసుగాను దాని పండ్లు విస్తారములుగాను కనబడెను. అందులో సమస్త జీవకోట్లకు చాలినంత ఆహారముండెను.
దాని నీడను అడవి జంతువులు పండుకొనెను, దాని కొమ్మలలో ఆకాశపక్షులు కూర్చుండెను గదా, రాజా ఆ చెట్టు నిన్ను సూచించుచున్నది. యు ఆర్ ద ట్రీ అంటున్నాడు. స్ట్రైట్గా చెప్తున్నాడు. స్ట్రైట్గా చెప్తున్నాడు, మీరే ఆ వృక్షము. మీ రాజ్యములోనికి అందరూ వచ్చి నివసించారు. మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలని నేను చెప్తూ ఉన్నాను. ఆంగ్లేయుల సామ్రాజ్యం ఉండింది. అవును. వరల్డ్ వైడ్ వారు వ్యాపించారు. ఎంతవరకంటే సూర్యుడు అస్తమించని సామ్రాజ్యం అన్నంతవరకు. దాని అర్థమేంటంటే సూర్యుడు అస్తమించే దేశం ఏదనుకుంటామో అది వారిదై ఉంటది. అక్కడ అస్తమించేప్పుడు ఇంకొక దగ్గర సూర్యుడు ఉదయిస్తాడు కదా, మరొక చోటు నుండి. అవునవును. ఆ ఉదయించే దేశం కూడా వారిదై ఉంటుంది. అంతవరకు వాస్ట్ ఎంపైర్. ఆ విధంగా వాస్ట్ ఎంపైర్. ఇదే అక్కడ చెప్తున్నాడు ఆయన. మరి ఆ విధంగా నెబుకద్నెజర్ ఆనాడు ఉండేడు. ఆకాశమంత ఎత్తాయను అంటే మరొక యాంగిల్ ఏంటని చెప్పి అడిగినట్లయితే, అటువంటి స్థాయికి వారి యొక్క మహిమ, వారి ప్రఖ్యాతి అంత ఎత్తు. ఇప్పుడు ఒక ఉదాహరణకు అమెరికాని తీసుకోండి. ఈ రోజున్న లెవెల్కి చూడాలంటే లోకమంతటా వ్యాపించి ఉండడం అని చెప్పామంటే, అమెరికానే మీకు శాటిలైట్లన్నీ కూడా తీసుకెళ్లి పెట్టి స్పేస్లో నాసా వచ్చి అవును. అంతరిక్ష పరిశోధనలో చంద్రమండలానికి వెళ్లి ఆకాశమంత ఎత్తు ఎదిగి. మ్మ్. అయితే ఇదే అమెరికా అగ్రరాజ్యం వచ్చి పతనమయ్యే స్థితిలో మనం చూస్తున్నాం. కరెన్సీ పడిపోయింది, బ్యాంకులు మూతబడ్డాయి, అన్నిటినీ చూస్తున్నాం. మన కంటికి ముందు 90 ఏళ్లలో ఇది జరుగుతుంది. 1931లో వారు వరల్డ్ కరెన్సీలో అగ్రస్థానాన్ని పట్టుకున్నారు. 1943లో హిరోషిమా నాగసాకిలో గుండు వేసిన తర్వాత సూపర్ పవర్గా మారుతున్నారు. సో వారిని ఎదిరించడానికి ఫస్ట్ 70 ఇయర్స్లో ఎవరూ లేరు. అమెరికాని చూసి భయపడని దేశాలంటూ ఏవీ లేవు. ఈ లాస్ట్ 20 ఇయర్స్ 2001లో ఆ ట్విన్ టవర్ కూలింది. మార్పు కరెన్సీ తెస్తున్నారు. మన కంటికి ముందు ఒక సామ్రాజ్యము లేచి మన కంటికి ముందు అది పతనమవుతూ ఉంది. దీని యొక్క ఆరంభమే ఇది, దీని ప్రారంభమే అది. సో ఒక సామ్రాజ్యము హెచ్చించబడి దేవుడే దానికి అంటే 17వ వచనంలో చెప్తున్నాడు, మహోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యముపైని అధికారి అయుండి తానెవరికి అనుగ్రహింప నిశ్చయించునో వారికనుగ్రహించుననియు ఆయా రాజ్యముపైన అత్యల్ప మనుషులను ఆయన నియమించుచున్నాడనియు మనుషులందరూ తెలిసికొనున్నట్లు ఈలాగు జరుగును. దేవుడే రాజ్యభారాన్ని కలుగుజేస్తున్నాడు, అల్పులను నియమిస్తున్నాడు. ఒక కాలంలో ఏమీ లేకుండా ఉండిన బాబిలోన్ కింగ్డమ్ని దేవుడిపైకి లేపుతున్నాడు. ఇందులో ఏమిటని గమనిస్తే అతని హృదయం. ఎందుకు దీని పతనం? ఒక సామ్రాజ్యం నిర్మించబడటం, ఒక సామ్రాజ్యం కూలడం ఎందువల్ల? మ్మ్. అది 4వ అధ్యాయంలో మనం బాగా చూడగలం. ఒక కింగ్డమ్, అది ఆ కాలం నుండి ఈ కాలం వరకును. దేవునికి ఎంతో అయిష్టమైనటువంటిది అహంకారం. దీనమనస్కుడైన వానికి ప్రభు కృపను అనుగ్రహిస్తాడు. అదే వాక్యం చెప్తుంది. బేసిక్ క్వాలిటీ. అహంకారులనాయన ఎదిరిస్తున్నాడు. ఈరోజు ఈ అహంకారము ఇది ఒక రాజ్యానికని తలంచద్దు. ఇక్కడ రాజ్యమనుంది, ఒక ఆర్గనైజేషన్, ఒక ఇల్లు, ఒక ఎడ్యుకేషన్. ఎందులోనూ అహంకారము దేవునికి ఇష్టము కానిది. డౌన్ఫాల్ అది. అదే ఆ పతనము యొక్క మొదటి స్టెప్పు. నేను నాలాగా నా వంటిది వస్తుందా అని చెప్పామా చూడండి, కథ ముగిసినట్టే. ఇందులో ఏమిటి సమస్య అంటే, నాకీ వాక్యం చదివేప్పుడు నేనిప్పుడు ఈ వాక్యాన్ని చదువుతాను, దీన్ని మీ యొక్క భాషలో విజువలైజ్ చేసి చూడండి. ఈ వాక్యాన్ని నేను చదువుతాను చూడండి. 30, 31 రెండు చదువుతా. రాజు బబులోనును ఈ మహావిశాల పట్టణము నా బలాధికారమును నా ప్రభావఘనతను కనుపరుచుటకే నా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా అని తనలో తాను అనుకొనెను. నేనెంతో ఆశ్చర్యపడేది ఆ తర్వాత వాక్యం. రాజు నోట ఈ మాట ఉండగా ఆకాశము నుండి ఒక శబ్దము వచ్చెను, ఏదనగా రాజగు నెబుకద్నెజరు, ఇదే నీకు ప్రకటన, నీ రాజ్యము నీ యొద్ద నుండి తొలగిపోయెను. మాట్లాడుతున్నప్పుడే దెబ్బతింటున్నాడు చూడండి. దీన్ని మీరు అలాగే విజువలైజ్ చేస్తే ఎలాగుంటుందో చూడండి. చాలా డిఫరెంట్గా ఉంది. అంటే ఇది మాట్లాడి 10 సంవత్సరాల తర్వాత జరగల. అలాగే లైవ్ అంటే ఏంటి అర్థం అంటే, మీ మీద గురి ఉంచి ఒకడు చూస్తూనే ఉన్నాడు. నోటి నుండి ఈ మాట వస్తే కొట్టమంటున్నాడు. మ్మ్. ఈరోజు మనం ఎటువంటి అహంకారపూరిత మాటలు మాట్లాడుతున్నాం? మనకి దేవుడు ఏదో ఒక కృపనిస్తున్నాడు. ఆ కృపలో మన స్థాయికి మనల్ని హెచ్చిస్తున్నాడు. ఆ పదోన్నతిలో మనం ఏం చెప్తున్నాం? నేను లేకుండా అది చేయలేరు, నేను లేకపోతే అది జరగదు. నేనొక వ్యక్తిని గూర్చి వినడం జరిగింది. ఆ వ్యక్తి ఎంతో మంచివాడు, ఎంతగానో ఒక ఎఫిషియెంట్ పర్సన్, ఇంకా చెప్పాలంటే మోస్ట్ ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్. అటువంటి వ్యక్తి, అతని జీవితంలో వైఫల్యం. నేను నేరుగా చూసింది చెప్తున్నాను. అతని జీవితంలో పతనం. ఎలాంటి పతనమంటే, ప్రొద్దస్తూ అతని నోట ఒక మాట చెప్తాడు, నేను లేకపోతే ఇక్కడ ఏది కూడా జరగదు, నేను లేకపోతే ఇది చేయడం కుదరదు,
నేను లేకపోతే ఇది అంతే, ఇది అలాగే నిలిచిపోతుంది. నేను చూస్తూనే ఉన్నాను. ఒక రోజొచ్చింది, ఆ వ్యక్తిని ఒక ప్రక్కగా నుంచోబెట్టి అతను లేకపోతే అతను లేనప్పుడు ఏది చేయలేమని చెప్పాడో దేవుడన్ని చేసి చూపించాడు. ఇది దేవుడు చేశాడన్నది ఒక ప్రక్క, నేననుకుంటున్నా అది అతనికి ఒక పాఠం. నువ్వు అలాగేం చేయకూడదు. ఒక్కరోజును నేనే అనేటువంటి ఆలోచన రానే రాకూడదు. ఒక బైబిల్ బాగా ధ్యానించాము, లేక మన యొక్క పాటనో లేక మ్యూజిక్నో ఎవరన్నా అభినందించారంటే అట్లే ఘనతను దేవుని వైపు త్రిప్పి నేనేం కాదని వెళ్ళిపోవాలి. ఎందుకంటే ప్రపంచాన్ని 70% పరిపాలించిందే అలెగ్జాండర్. 70% మెడిటేరియన్ సీ వరకు వ్యాపించాడు. ఈరోజు అతని చేతిలో పిడికిడి మన్ను కూడా లేదు, అతని సంతతికి లేదు. బైబిల్ అలాగే చెప్తుంది. ఎంతోమందిని మన లైఫ్లోనే అలాగే చూసి ఉన్నాం. ఎంతో రాజ్యభారాన్ని కలిగిన వారంతా లేకుండానే పోయారు. అప్పుడు మనందరిలో కూడా ఉండకూడని ఒక ముఖ్యమైన ఒక స్వభావం అహంకారం. దేవుడిది నాకు అనుగ్రహించాడు, అదే మనము డేవిడ్ దగ్గర తెలుసుకోవాలి. దేవుడు అతనితో ఉంటూ చుట్టూ ఉన్నవారికి భయాన్ని కలుగజేశాడు. అందరూ దావీదుకు భయపడుతున్నారు, దేవుడు దేవునికి భయపడతాడు. ఒక్కరోజు కూడా దావీదు నేననుకుంటే అలా చేస్తాను, నేననుకుంటే ఇలా చేస్తానని ఒకరోజు చెప్పింది లేదు. మరలా దావీదు, దేవా నన్నిలా చేస్తున్నారు, ఎదిరిస్తున్నారు, నేనేం చేయాలి, నాకేది తెలియదు ప్రభువా, మీరే చేయాలి ప్రభువా, మీరే చేయాలి. ఇది ఒక విధంగా దేవుణ్ణట్లే సంతోషపరచు. ఒక సేఫ్టీ కోసం అప్పుడప్పుడు డేవిడ్ దేవుని వద్దకే వెళుతున్నాడు. అవును, దావీదొచ్చి జయించని వారంటూ లేరు. బబులోను వరకు ఇంకా చెప్పలేడు, ఒక దగ్గరుంది. యూఫ్రటీస్ నదీ తీరం వరకు వెళ్ళిపోయాడు. తిరిగి దేవుని దగ్గరికే వస్తాడు. మరో యుద్ధాన్ని గూర్చి దేవుని దగ్గర అడుగుతాడు. ఇంకొకటి మనము ఇందులో తెలుసుకోవాల్సిన విషయం, మీరు ఎత్తు ఎదిగే కొలది దేవునిలో పట్టు ఇంకా అధికం కావాలి. ఎందుకంటే ఎత్తు ఎదిగే కొలది తీవ్రంగా పడే ఆస్కారం. అవునవును, మీరు బాగా గమనించండి. ఈ జైంట్ వీల్కి పైకి వెళ్లేవారు క్రింద ఉన్నప్పుడు సాధారణంగా కూర్చుంటారు. ఈ వీల్ అలా పైకి వెళుతుంటే ఈ పట్టు బిగించుకుంటూ వెళ్తారు. పైభాగానికి వచ్చినప్పుడు కన్ను మూసుకుని గట్టిగా పట్టుకుంటారు. నేనేది చూడను, ఇదే ఈ పట్టే నాకు అంటూ. దీని అర్థం ఏంటంటే, నేను ఉన్నతంగా వెళ్లే కొద్దీ నేను పట్టుకున్నది ఇంకా స్ట్రాంగ్గా పట్టుకోవాలి. నేను పైకొచ్చేశాను, నాకు ఏ దిగులు లేదు, నన్నెవరు ఏం చేయలేరు అని మనం అనుకున్నామనుకోండి, కథ ముగిసిందే. ఇది నెబుకద్నెజర్ లైఫ్లో దేవుడు మనకు చూపించేటువంటి పాఠం. ఎటువంటి బబులోను సామ్రాజ్యము ఆ రోజు పతనం ఆరంభమైంది. అంతటితో నెబుకద్నెజర్తో కథ ముగిసింది. నాకు చాలా వ్యత్యాసంగా అనిపించింది. ఇతని పతనమే నమోదయింది. అదేమంటే నెబుకద్నెజరే నమోదు చేస్తున్నాడు. ఇదియు దానియేలు మరి అలాగే చెప్పాడు. ఎప్పుడైనా ఒక రాజు వరల్డ్లీ లేదా ఒక మైటీ కింగ్ అనుకుందాం, మనం ఆల్ పవర్ గాడ్ దగ్గర డీల్ చేస్తున్నాం, అదొక లెవెల్. ఇదైతే ఇతని వద్ద ధైర్యంగా మాట్లాడాలి. ఆ పతనం చెప్పే సమయం రావాలంటే ధైర్యం కావాలి. ఇందులో ఏంటంటే, ఈయనతో అలా మాట్లాడడం చూస్తున్నారు. కొన్ని చోట్ల దానియేలు మాట్లాడడం చూసినట్లయితే 24వ వచనంలో రాజా దర్శనభావాన్ని చెప్తూ, సర్వోన్నతుడగు దేవుడు రాజగు నా ఏలినవాని గూర్చి చేసిన తీర్మానం ఏదనగా ఒక ప్రోటోకాల్ ఫాలో చేస్తున్నాడు. ప్రోటోకాల్, ఒక పొలైట్నెస్, ఒక మర్యాదతో కూడిన ఒక విషయంగా ఉంది. అయితే ఈయన తర్వాత రాజైన బెల్షస్సర్తో మాట్లాడడం చూడండి. నీ దానములు నీ యొద్ద నుంచుకొనుము. ఆ లెవెల్ వేరే. ఇది సేవకుని యొక్క మరొక పరిమాణం. ఎందుకంటే సేవకుడు రాజయ్య ఉన్నప్పటికీ సత్యమును సత్యముగా చెప్పాలి. దేనికిని అతను ఏం చేయకూడదు. మీరలా అంటుంటే ఓ పాస్టర్ గురించి నాకు గుర్తొస్తోంది. ఆయన చర్చిలో చాలామంది ధనికులే వస్తుంటారు. అయితే ఆయన చెప్తాడట, ఎవరొచ్చినా ఒకే ట్రీట్మెంట్ అని. అటువంటి పరిశుద్ధులు ఎందరో ఉన్నారు. మీరు చెప్పినందువల్ల జ్ఞప్తిగా చెప్తున్నాను. ఒక పాస్టరు ఒక మిలియనర్. ఆయన టైతే కొన్ని లక్షలుంటాయి పర్ మంత్కి. ఆయన చర్చ్లో అందరు క్రిందే కూర్చునుంటారు. అందరూ పైన లేదు, క్రిందే. ఆయన లేచి వస్తున్నాడు ఆఫరింగ్ వేయడానికి. ఆయన అడుగుతున్నాడు, డిడ్ యూ పే యువర్ ట్యాక్స్? మీరు మీ యొక్క పన్ను కట్టారా ఈ సంవత్సరానికి? మార్చి మాసంలో అడుగుతున్నాడు. అతను చెప్తున్నాడు, లేదింకా కొంచెం, మేమింకా చేయలేదని చెప్పినప్పుడు దానికి సమాధానం, మీరు వెళ్ళి మీ ట్యాక్స్ పే చేసి రండి, ఆ తర్వాత మీరు ఆఫరింగ్ వేయచ్చు. అతని ఆఫరింగ్ ఎంత వేస్తాడంటే కొన్ని లాక్స్ వేస్తాడు. ఇది ఈయనకే తెలుసు. ఈ బోల్డ్నెస్, సత్యముకై నిలిచే తత్వము, ఇదే మీరు బైబిల్లో అంతటా చూడగలరు. ఎందుకు ఎలియా కానివ్వండి, ఎలీషా కానివ్వండి, డానియేల్ కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, దేవుడు చెప్పింది అలాగే. ఇది ఎంతవరకు వెళ్ళి ముగిస్తుందంటే యేసు దగ్గర వరకు వెళ్తుంది. అక్కడ యేసైను గూర్చి ఆయన గూర్చిన సాక్ష్యం ఏంటంటే, బోధకుడా, నీవు ఎవనికి కూడా భయపడవనియో, ముఖమాటము లేకుండా మాట్లాడువాడనియో, సత్యమును సత్యముగా మాట్లాడువాడని గ్రహిస్తున్నాం.
ఇదే విషయం, ఇదే జాన్ ద బ్యాప్టిస్ట్ దగ్గర కూడా ఉండింది. ఇదే దేవుడు ఎదురు ఇదే చూస్తున్నాడు. దేవుడు మన దగ్గర ఎదురు చూస్తున్నాడు. మీరలాగా మాట్లాడినట్టయితే మనమేమనుకుంటాం? ఇలాగ మాట్లాడుతున్నప్పుడు కింగ్ ఏమనుకుంటాడు? కింగ్ ఏ శిక్ష వేస్తాడు? ఇంట్లో ఏమనుకుంటారు? అదే మనమనుకుంటున్నాం. దేవుడేమనుకుంటున్నాడు? నువ్వు మాట్లాడు, నేను ఇదే విధంగా నిన్ను కింగ్స్ ముందు ఉంచుతాను, ఎందుకంటే ఇలా మాట్లాడేవారే కావాలంటున్నాడు. ఇలా మాట్లాడేవారు కావాలి. అమెరికన్ ప్రెసిడెంట్తో ఇలా మాట్లాడాలంటే ఎవరు మాట్లాడగలరు? అయితే బిల్లీ గ్రహం గారు మాట్లాడగలరు. డైరెక్ట్గా చెప్పగలడు. ఆయన చెప్పగలడు. కొందరు ఈ జనరేషన్లో ఉండే సేవకులు కొందరితో మాట్లాడాను, వారి హిస్టరీని చదివాను, వారిని గూర్చిన విషయాలు వారు డైరెక్ట్గానే చెప్పారు. మీరు చేసేది తప్పు, ఇది సరిరాదు, సరిచేసుకోండి అని చెప్పి వారు చెప్పారు. ఎంతోమంది సేవకులు అలా చెప్పడానికి రెడీగా ఉన్నారు. వెదగ చూస్తే ఒకరిద్దరుంటారు డానియల్ లాగా. అర్థమైంది. ఆ విధంగా అందులో అవుట్ స్టాండింగ్ క్యారెక్టర్ ఉన్నాడు. దేవుడు చెప్పిన విషయంలో దేన్ని చేర్చలేదు, దేన్ని తీయలేదు. క్లియర్గా ఫ్యాక్ట్ చెప్తున్నాడు. అది రాజుతో డీటెయిల్స్ని కరెక్ట్గా చెప్తున్నాడు. చక్కగా నమోదు చేస్తాడు. సో ఇందులో ఒక ప్రక్క నెబుకద్నెజర్ యొక్క కార్యాన్ని చూస్తున్నాం, ఒక ప్రక్క డానియల్ని చూస్తున్నాం. రెండు డిఫరెంట్ క్యారెక్టర్స్. రాజు దీనుడుగా ఉన్నాడు, ఇతను ధైర్యంగా ఉన్నాడు. రెండిటిని మీరు ఇందులో చూడగలరు. అర్థమైంది. సాధారణంగా మనం దీనులుగా ఉంటాము, రాజులు ధైర్యంగా ఉంటారు. ఇది రివర్స్గా ఉంది. ఇది రివర్స్లో ఉంది. ఇవి రెండు ఇందులో చూడగలరు. సో ఇవి వీరిద్దరి యొక్క ముఖ్యమైన 4th చాప్టర్లో ఒక వ్యత్యాసమైన కాంటెక్స్ట్ ని మాట్లాడుతూ వస్తున్నాం. చాలా తెలియని కోణాలకు వివరాలు దొరుకుతున్నాయి. ఇందులో ఒక ఫండమెంటల్ ప్రశ్న ఏంటంటే, కలను గురించి, ఈ డ్రీమ్స్ను గురించి, ఇంకా చెప్పాలంటే నెబుకద్నెజర్ రెండో డ్రీమ్ ఇది. ఇంత పెద్ద చెట్టును గురించి చెప్తున్నాడు. ఒక బిగ్ ఎంపైర్ గురించి దేవుడు బయలుపరిచాడు. ఇది అతనేనని దానియేలు చెప్తున్నాడు. ఓకే, అయితే ఇదొచ్చి పతనం కూడా అవుతోంది. దీనికి అహంకారం అని మీరు చెప్పారు. అదంతా ఓకే. అయితే గమనిస్తే ఈ నిర్వహణలో హెచ్చించడం గురించి చెప్పబడింది, దిగజారడం గురించి కూడా చెప్పబడింది. అయితే దేవుని దృష్టిలో ఇవన్నీ నమోదు చేయడం వెనుకున్న కారణం ఏంటి? ముందుండినవారు ఈ రోజున్నవారు నేర్చుకోవడానికి దేవుడు నియమించాడు. ఇందులో మనం ఏం నేర్చుకోవాలని అడిగితే, ఒక వృక్షము ఆకాశమంత ఎత్తు ఎదగడానికి దేవుడు అనుమతినిస్తున్నాడు, అందరికీ ఇస్తున్నాడు. అంటే మనం చెప్పేటువంటి విషయం నాట్ ఓన్లీ ఫర్ కింగ్డమ్, ఒక ఆర్గనైజేషన్, ఒక ఫ్యామిలీ, ఒక మినిస్ట్రీ, అన్నిటికీ దేవుడు ఆ ఛాన్స్ని ఇస్తున్నాడు. ఒక గ్రోత్నిస్తున్నాడు. ఆ గ్రోత్లో మీరు ఎదగడానికి అవకాశం ఇస్తున్నాడు. ఎంత దూరానికి ఎదగచ్చని అడిగితే దేవుడు ఆ స్థాయికి పర్మిషన్ ఇచ్చి ఆకాశం వరకు వృద్ధి కాడానికి. ఒక దగ్గర యేసు కపెర్నహూమ ఆకాశం మట్టునకు హెచ్చింపబడేదావా అంటాడు. దాని అర్థం ఏంటని అడిగితే, వరల్డ్ వైడ్గా మిమ్మల్ని హెచ్చించి పైన కూర్చోబెట్టడానికి దేవుడు శక్తిమంతుడై ఉన్నాడు. మేబీ యు ఆర్ చిన్న వ్యక్తిగా ఉండొచ్చు, గొర్రెలు మేపే దావీదు కావచ్చు, బట్ మీ కింగ్డమ్ వరల్డ్ వైడ్ కింగ్డమ్గా మారచ్చు. అది దేవుడు చేయగలడు. అలా సంభవించినప్పుడు కృప అనుకోవాలి. అలా వృద్ధి కావడానికి మీ దగ్గర ఒక టాలెంట్ యూజ్ చేస్తాడు, లేదా మీ దగ్గర ఉన్న ఏదో ఒకటి యూజ్ చేస్తాడు. కరెక్ట్. ఆ యూజ్ చేసేటువంటిదే కారణమని మీరు అనుకోకూడదు. నా దగ్గరుండేటువంటి ఈ మాట్లాడే తలాంతు, నా దగ్గరుండే వాయించే తలాంతు, నా దగ్గరుండే పాడే తలాంతు, నా దగ్గరుండేటువంటి అడ్మినిస్ట్రేషన్ టాలెంటు, నా దగ్గరుండేటువంటి లీడ్ చేసేటువంటి టాలెంటు, ఇదేది మీరు అనుకోకూడదు. ఆయన కృప. ఆయన కృప నన్ను ఈ విధంగా చేసింది. ఆయన అనుకున్నాడంటే ఆ కృపను కొంచెం ప్రక్కన పెడితే నా దగ్గరున్న తలాంతుకు ఏ విలువ లేదని అర్థం. అంటే ఒక పీరియడ్లో మీరు సమకూర్చే సంగీతం అందరి హృదయాన్ని తాకుతుంది. దేవుడు మీతో లేకపోతే మీరు వాయించే సంగీతాన్ని వారు ద్వేషిస్తారు. ఇంకా చెప్పాలంటే ఒకరు స్తుతిస్తున్నారు, అది కూడా అగెన్స్ట్గా మారుతోంది. తర్వాత 10 సంవత్సరాలకి అలాగే అగెయిన్స్ట్గా మారిపోతున్నారు. నేను అనేక మందిని ఇలా ఉదాహరణగా ఎవరిని చెప్పకుండా మామూలుగా చెప్పాలంటే, కొన్ని పాటలు వారు దేవునితో ఉండేటువంటి కాలములో వారు పాడే పాటలు మన హృదయాన్ని అట్లే పెనవేసి దేవునితో మనల్ని చేర్చుతుంది. వారు దేవుని నుండి దూరమైన తర్వాత అదే పాటలు వేరే, ఆ తర్వాత వారు చేసేటువంటి పాటలు అవి వస్తున్నప్పుడు హృదయాన్ని తాగడం లేదు. అది ఎంటర్టైన్మెంట్గానే ఉంటుంది తప్ప హృదయంలో మాట్లాడడం లేదు. ఒకరోజు నన్ను ఏడిపింపజేసిన పాటలు వారిదే, ఆయనే పాడుతున్నాడు, వారే అది పాడుతూ ఉన్నారు. నన్ను ఎడవజేసింది, దేవునితో నన్ను ఒప్పుకోలు చేసింది. కాని అదే వ్యక్తి మరికొన్ని సంవత్సరాల తర్వాత పాడుతున్నప్పుడు అతను దేవునితో లేకపోవడం వల్ల ఆ పాటలు ఒట్టి మాటలుగానే ఉన్నాయి గాని నా ఆత్మను అది తాకలేదు. ఈ ప్రాసెస్సు దేవుడు చేసేటువంటిది. నేనెప్పుడు ఈ ప్రాసెస్ మీద కాన్సంట్రేట్ చేయకుండా పాట మీదో సంగీతం పైనో నా టాలెంట్ని కాన్సంట్రేట్ చేస్తున్నానో, అదొట్టి టాలెంట్గాను, ఒట్టి ఆల్బమ్గాను, ఒట్టి మెసేజ్గా, అది ఒట్టి ఒక పనిగానే ఉంటుంది గాని దేవుడు యూజ్ చేసేదిగా ఉండదు.
అప్పుడు మనం దేవుని వద్దకు వెళుతున్నప్పుడు కొన్ని విషయాలు దూరపరిచి విడిచిపెట్టాలి. ఆయన్ని మాత్రమే ఫోకస్ చేస్తూ ఆ కృపలో వెళుతూ ఉండాలి. అది అంటే నేను పోను నా ఎక్స్పీరియన్సో ఇది నా వల్ల నేనే చేయగలననే ఒక థాట్లోకి వెళ్ళిన తర్వాత నేను దేవుని నుండి దూరం అవుతున్నానని అర్థం. హ్మ్. ఒక్కోదానికి ఒక ఎక్స్పీరియన్స్ ఇస్తున్నాడు దేవుడు. ఇప్పుడు బండను కొడితే నీరు వస్తుంది, ఇది నాకు తెలుసు. దీని తర్వాత నేను దేవుని దగ్గరికి వెళ్ళే అవసరం ఉండదు. ఎప్పుడెప్పుడు నీరు అడుగుతున్నారో నేను బండను కొట్టి నీరిస్తాను. పంపులో నీరు కొట్టేట్టుగా మీరు చేసి ఇవ్వచ్చు, వస్తుంది. కాని ఆ తర్వాత దేవుడు అక్కడ ఉండడు. దేవా, నేనొకసారి కొట్టాను, నీరొచ్చింది, ఇప్పుడు నేనేం చేయాలి? అడగాలి, తిరిగి అడగాలి. మాట్లాడమని చెప్తాడు. ఇదే దేవుడు ఎక్స్పెక్ట్ చేసేది. ఒకసారి చేస్తే అది ఫార్ములా కాదు. అదొక ఫార్ములానే కాదు, అది వచ్చి ఒకసారికి నేను నీకిచ్చినటువంటి ఒక ఎక్స్పీరియన్స్. ఆ ఎక్స్పీరియన్స్ డిపెండ్ అవ్వద్దు, నేను మరొక ఎక్స్పీరియన్స్ ఇస్తానంటున్నాడు. అందుకే దావీదురాజు చాలా సంబడి క్లోజ్ టు మై హార్ట్. అయితే ప్రతిసారి మరి ఈలాగున యుద్ధానికి వెళ్ళొచ్చునా, అప్పుడు ఒక ఫార్ములా చెప్తున్నాడు, వెళుతున్నాడు. ఆ తర్వాత ఆ ఫార్ములా యూజ్ చేయలేదు, తిరిగి వెళ్ళొచ్చా అడుగుతున్నాడు. తిరిగి చెప్పేప్పుడు చూడండి, ఒకసారి ముందు ప్రక్కగా వెళ్ళమంటాడు, మరొకసారి వెనుకవైపుగా వెళ్ళమంటాడు. నేనెందుకు చెప్తున్నానంటే, మనమైతే ఒకసారి చెప్పారంటే అదే ఫార్ములా కదా. ఎందుకు ఇవన్నీ ప్రొద్దస్త మనం దేవుని దగ్గర అడగాల? అదే సక్సెస్ అయింది కదా, వెళ్ళిపోవచ్చు కదా. అవును, అదే అక్కడ డేంజర్ అవుతుంది. అదే డేంజర్ అవుతుంది. ఈ రాజ్యభారము అంతగా విస్తరించింది, ఇది కృపలో వర్ధిల్లిందనే అతనికి తెలీదు. నేను యుద్ధం చేశా, నేను కట్టిన మహాబబులోన్, నా ఘనతను బట్టి ఇది నేను నిర్మించుకున్నాను, నేను ఈ వర్డ్. ఇది చివరికి ఏమవుతుంది? ఇప్పుడు తర్వాత మీకు రెండవ పాఠాన్ని మీకు నేర్పిస్తాడు. ఏం పాఠము? నువ్వు నిర్మించావా, నువ్వు కట్టావా, ఇది నీవు నిర్మించిందే కానివు, నేనెలా పడగొడతానో చూడు. ఆయనే చెప్తున్నాడు. ఆయన అదే చెప్తున్నాడు, పడగొడతాను, నువ్వు కట్టు, నేను పడగొడతాను. నేను కట్టానని నీవు చెప్పేంత వరకు నేను పడగొట్టను, నువ్వు కట్టావని చెప్తే నేను పడగొడతాను. ఇప్పుడు పడగొడుతున్నాడు చూడండి. ఇంత గొప్ప అగ్రరాజ్యం, సూపర్ పవర్ ఇలా పోతుందా? కలలోనైనా ఎవరని అనుకుంటారా? మీకిలా జరుగుతుందని అనుకోలేదే. ప్రకటన గ్రంథములో చివరిగా వచ్చేటువంటి ఒక సూపర్ పవర్, ఒక రాజ్యము గూర్చి చెప్పబడింది. అది ప్రకటన 18లో ఉంటుంది. వారు ఏమి చెప్పి విలపిస్తున్నారని మనం గమనించినట్లయితే 10, 11, 2 వచనాలు చదువుతాను. దాని విషయమై రొమ్ము కొట్టుకొనుచు ఏడ్చుచు, అయ్యో అయ్యో, బబులోను మహాపట్టణమా, బలమైన పట్టణమా, ఒక్క గడియలోనే నీకు తీర్పు వచ్చెను గదా అని చెప్పుకొందురు. ఒకే రోజు ఒక్కసారికే బలమైన పట్టణమా, మహాపట్టణమా, ఒక్క గడియలోనే ఒక సిటీని క్లోజ్ చేయొచ్చని అడిగితే కుదరదు అని ఒక 70 సంవత్సరాల క్రితం మీరు చెప్పగలరేమో. అయితే 1943లో ఒకే గడియలో ఒక సిటీని క్లోజ్ చేయవచ్చు. అలా హిరోషిమా, నాగాసాకి. అది మనిషి చేసింది. దేవుడనుకుంటే నినవే ఒక రోజులో లేకుండా చేయగలడు, తూరు లేకుండా చేయగలడు. కృపవల్లే సిటీ నిలిచి ఉందిగాని వేసిన పునాదిని బట్టి మాత్రం కాదు. తూరు పట్టణాన్ని గూర్చి ఒక హిస్టరీ ఉంది. తూరు పట్టణములో ఉన్న వారి బలము ఎటువంటిదంటే, తీరము దగ్గర ఒక సిటీ ఉంటది, సముద్రపు ద్వీపంలో ఒక సిటీ ఉంటది. రాజు ద్వీపములో ఉంటాడు. ఈ తీరానికి ద్వీపం మధ్య ఎంతో దూరం. అప్పుడు మీరు దీన్ని గమనించినట్లయితే ఈ తీరము నుండి ద్వీపానికి వెళ్లలేరు. వారుంచుకున్న ఓడలోనే వెళ్ళగలరు, చేరుకోగలరు. అలెగ్జాండర్ ఒక్కొక్క దేశం మీదకి వస్తున్నాడు, ఒక్కొక్కటిగా వస్తున్నాడు. వచ్చినప్పుడు చూస్తే వీరందరూ పట్టణానికి వెళ్ళిపోయారు, అంటే సముద్రంలో ఉన్న ద్వీపానికి వెళ్ళిపోయారు. వెళ్ళింది మాత్రం కాదు, వారి దగ్గరున్న బోట్లన్నీ తీసుకెళ్ళిపోయారు. సో మధ్యలో వెళ్లడానికి దారే లేదు. అయితే తూరును గూర్చి దేవుడేం చెప్పాడంటే, పాపం అధికం. దేవుడు చెప్పాడు, నేను దానిమీదనున్న మంటిని తుడిచివేయుదును. చివరికి అలెగ్జాండర్ ఏం చేశాడంటే, ఇది ఎలాగ వెళ్ళి ఆ రాజును పట్టుకునేది అని ఆలోచిస్తూ ఉంటే, ఎటువంటి ఓడలు ఇతర కార్యాలు లేవు, అన్ని గుర్రాలే, నీటిలోనికి వెళ్ళలేరు. అక్కడ వారు వెళ్తిగా బాగున్నారు. అక్కడ్నుండి వీరిని చూసి పరిహాసమాడుతున్నారు, నువ్వేం చేస్తావు, ఎలా చేస్తావని చెప్పి. చివరికి జరిగిందేంటంటే, అలెగ్జాండర్ యొక్క సైన్యాధిపతులు అలెగ్జాండర్ చేసిందేంటంటే, ఈ ల్యాండ్లో ఉండే మట్టిని త్రవ్వమన్నాడు. త్రవ్వి దానికి వాంతనేయమన్నాడు, బ్రిడ్జ్ వేయమన్నాడు. తూరు మొత్తము త్రవ్వబడింది. ఈరోజు హిస్టరీలో ఎంత గొప్ప పని అది. త్రవ్వమన్నాడు, మట్టి త్రవ్వి బ్రిడ్జ్ వేయమన్నాడు. అక్కడున్న మట్టిని త్రవ్వి వంతెన వేసి వెళ్ళి పట్టుకున్నారు. పట్టుకుని వారిని లేకుండా చేశారు. దేవుడనుకున్నాడంటే ఎంత ఉన్నతమైనదిగా ఉన్నా అది లేకుండా చేయగలడు. ఇదే ఒక సిటీ. ఆలోచించండి, ఎంతటి అగ్రరాజ్యాలన్నీ ఒక్క రాత్రి లేకుండా పోయాయి. ఎందుకు? ఇదే బబులోన్ 5వ అధ్యాయంలో ఉంది. ఒకే నైటు లేకుండా పోయింది. నేను ఒకటి మాత్రం ఆరంభము నుండి తిరిగి అదే చెప్తూ వస్తున్నాను. ఒక ఉన్నత దశకు తీసుకెళ్లి దేవుడు నేను పడద్రోయడానికి కూడా వెనకాడాడు.
పైకి వెళ్లే కొద్దీ నీ హస్తము దేవుని గట్టిగా పట్టుకోవాలే గాని నీ కన్ను మీద చూడటం ప్రారంభించినట్లయితే కథ ముగిసినట్టే. మరి ఎండ్కు వచ్చేసాం, టైం లేదు. ఈ ఎపిసోడ్లో ఇందులో చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే నెబుకద్నెజర్ యొక్క ఆ మార్పును గమనిస్తే ఒక ట్రెమెండస్ చేంజ్ ని ఇక్కడ చూస్తున్నాం. ఈ చాప్టర్ని నేను పలుమార్లు చదివాను. అయితే ఇప్పుడు మనం తెలియని కోణాల గురించి మనం తెలుసుకున్నప్పుడు ఇప్పుడు నేను చూస్తున్న ఆ 4th చాప్టర్ ఒక టర్నింగ్ పాయింట్గా ఉంది. మరి ఎలా దేవుడు చేస్తాడు, మనం ఎలా నడుచుకోవాలి, పలు లైఫ్ లెసన్స్ ఇందులో ఉన్నాయి. మరి చివరగా ఈ 4th చాప్టర్ ఎలా నెక్స్ట్ 5th మనం వెళుతున్నాం, ఇందులో విడిచిపెట్టబడిన విషయాలున్నాయా లేక అన్నీ కవర్ అయ్యాయా? లేదు, కవర్ అయింది. ఓవరాల్గా ఒక విషయం చెప్పాలంటే, ఒక చెట్టు ఎందుకు ఈ విధంగా ఒక రాజ్యముగా గర్వముగా తెలుస్తుందంటే, వారి దగ్గరకొచ్చేటువంటి ప్రజలు, వారి దగ్గర ఆశ్రయం పొందేవారు అందరూ వచ్చి వారిని పొగిడేది, నీవలే లేరు నీవలే లేరు అని చెప్తున్నప్పుడు ఆ యొక్క ఆలోచన వస్తోంది. ఇలా పక్షులొచ్చి నివాసం చేస్తున్నాయి అంటున్నారు గదా, మనుషులు ఆ విధంగానే వస్తారు. అందరూ నీ దేశాన్ని వెదికి వస్తారు. అందరూ అలాగ వస్తున్నప్పుడు నీలోనికి ఏమీ రాకూడదంటే అహంకారం రాకూడదు. వచ్చినవారు ఒకరోజు వదిలి వెళ్ళిపోతారు. వారు ఎంతమాత్రం నిరంతరమైన వారు కారు. ఆ ఆలోచన మనకి రావాలి. కొన్నిసార్లు ఈ పొగడతలున్నాయి గదా, అది మనల్ని వేరేలాగా మారుస్తుంది. ఆ యొక్క పొగడతలకు మాత్రం తావు ఇవ్వకూడదనేదే ఇందులో మనం ఓవరాల్గా తెలుసుకునేటువంటి విషయం. అట్ ఎనీ కాస్ట్ దేవునికే మహిమను చెల్లించాలని స్పష్టంగా ఉంది. సంతోషం బ్రదర్ జగన్, చాలా విషయాలు మాట్లాడుకున్నాం. ముఖ్యంగా ఈ చాప్టర్ 4లో చాలా లైఫ్ లెసన్స్ ఉన్నాయి. తర్వాత కార్యక్రమంలో చాలా ఇంట్రెస్టింగ్ అయిన విషయాలున్నాయి. దానియేలు దర్శనంలోని మరో ఆసక్తికరమైన ఎపిసోడ్లో మనం మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం